ఈరోజు యూట్యూబర్ రావణ్పై పెట్టిన తప్పుడు కేసులకు వ్యతిరేకంగా డెమోక్రటిక్ జర్నలిస్టుల ఫోరం మరియు యూట్యూబర్స్ అసోసియేషన్ మరియు మేధావులు అందరూ కూడా నిరసన తెలియజేసే దాంట్లో భాగంగా ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటైంది. వీళ్ళకి మా తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యంలో అనేక చర్చలకి తావివ్వాలా. మీరు చెప్పిందే సంస్కృతి కాదు, మీరు చెప్పిందే చరిత్ర కాదని ఈరోజు ప్రభుత్వానికి కానీ కూటమి నాయకులకు తెలియజేస్తున్నా. మన సంస్కృతి లిఖితపూర్వకమైనది కాదు. అయినా ఒక నమ్మకంతో మనం మన మతాలను విశ్వసిస్తూ ఉన్నాం. అది ఎవరి హక్కు వాళ్ళకు ఉంటుంది. ఒక హేతువాదమైన చర్చ ఎవరిని చేసినప్పుడు మేము సహించలేమని చెప్పటం పద్ధతైన పని కాదు. అభివృద్ధి చెందిన లాంటి దేశాల్లో, ఈవెన్ అమెరికా లాంటి దేశంలో కూడా వైట్ హౌస్ ఎదురుగా వైట్ హౌస్ ప్రెసిడెంట్ని విమర్శిస్తూ ప్లే కార్డులు పట్టుకొని ఎవడైనా నిలబడతాడు. ఆ జాతీయుడే కాదు, అమెరికా జాతితో సంబంధం లేకుండా ప్రపంచ పౌరులు ఎవరైనా అక్కడ నిరసన తెలియజేస్తారు. ఇక్కడ నిరసనని, వ్యతిరేక వాదనని జీర్ణం చేసుకోలేక, సమాధానం చెప్పలేక ప్రశ్నించే ప్రతి గొంతు మీద కేసు పెట్టడం అనేది ప్రజలందరూ చూస్తున్నారు. ఇవాళ చిన్నోళ్ళు కాదు, ఆయన సబ్ కలెక్టర్ గారు ఉన్నారు, ఉద్యోగ సంఘాల నాయకులు ఉన్నారు, జర్నలిస్టులు. అంటే ఇది మీ పరాకాష్ట, మీ అసహనం ఎంత దూరం వెళ్తుందనే దానికి ఇవాళ ప్రజల్లో ఒక అవగాహన వస్తూ ఉంది. తప్పుడుతనం. ఉదాహరణకి ఏబి వెంకటేశ్వరరావు గారు, మీ పార్టీ మోసిన నాయకుడు, అంటే పోలీస్ ఆఫీసర్ రిటైర్ అయ్యాడు, మీ అందరికి ఒత్తాసు పలికాడు. ఇవాళ తను మీ పాలన నచ్చక ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆయనే చెప్తున్నాడు, ఈ రావణ్పై పెట్టిన కేసులన్నీ నిరాధారమైనవని, నిలబడని, తప్పుడు అని. ఈ ప్రభుత్వానికి సిగ్గు లేకుండా, అంటే ఎవరో ఒక రావణ్ లాంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేస్తే ఇంకెవరు మాట్లాడుకుని ఉంటారనుకోవటం అవివేకం. ప్రతి ఒక్క గొంతు తప్పునెత్తి చూపిస్తుంది. ప్రజాస్వామ్యంలో అది ఆరోగ్యకరమైన చర్చ. ప్రభుత్వాలు తప్పు చేస్తున్నప్పుడు ఎత్తి చూపించడం ప్రతి ఒక్కరికి బాధ్యత. ఎత్తి చూపించాలనే దాన్ని, మీ ఎత్తి చూపించడాన్ని, ప్రశ్నించే తత్వాన్ని మీరు ఓర్చుకోలేకపోతే మీకు ఈ దేశంలో ఉండడానికి అర్హత లేదని కూటమి నాయకులు హెచ్చరిస్తూ, వెంటనే ఆయనపై తప్పుడు కేసులన్నీ ఉపసంహరించుకోవాలని, ఇంకొకరి మీద ఇట్లాంటి పెట్టకూడదని, వాటికి మీరు అకృత్యంగా చేస్తే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వెంట నిలబడుతుందని, వాళ్ళకి అన్ని రకాలుగా మేము ఆదుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ పప్పునిగా అమ్మ అక్క నాకు రకాల తీశారు. అంటే ప్రజాప్రతినిధులకు ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయం, దాని మీద మీ వైఖరి. ఉప ముఖ్యమంత్రి, ఈరోజు ఉప ముఖ్యమంత్రి ఆయన గతంలోకి చేసిన బూతులకి, వైఎస్ఆర్ పార్టీ నాయకులను తిట్టిన తిట్లకి, మంత్రులను పట్టుకొని కొడకల్లారా అన్నందుకు ఆయన వాళ్ళ ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. మరి ఆ రోజు మేము సహనంతో కేసులు ఎవరు పెట్టలా. ఇవాళ మీరు ఒక రావణ్, అతను వాళ్ళ మీద చేసిన దాడులకు వ్యతిరేకంగానో, వాళ్ళ వ్యక్తిగత నష్టం వల్లనో వాళ్ళు మాట్లాడారు తప్ప వేరే ఉద్దేశం కాదు. మీరు దాన్ని కూడా ఓర్చుకోలేక, అంటే ఈరోజు ఒకరు మాట్లాడితే రేపు 10 మంది మాట్లాడతారు ఓర్చుకోలేక ఉపా లాంటి చట్టాలు పెట్టడం, ఉపా చట్టం అని పెట్టి ఏమి సంబంధం అని సందర్భంగా అడుగుతున్నా, తక్షణమే రద్దు చేసుకోవాలని మేము పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
political program